పిల్లలతో సహితంగా నమస్కారం పెట్టండి. గురువులు అనగానే చెప్పిన మాట వినేటువంటి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుపడతారు అనమాట. మనకి తెలియకపోయినా పెద్దవాళ్ళు చెబితే వినే బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి ఉంటే అందరూ ఉద్ధారకం అవుతారు తప్పకుండా. మామగారిని చూస్తే మాకు అదే సంతోషం. వాళ్ళ సంతానం కూడా వాళ్ళ మరి చక్రపాణి గుప్తా గారు వారు లేకపోయినప్పటికీ వారి ధర్మపత్ని ఇంత పెద్ద కుటుంబాన్ని చక్కగా సంస్కారాన్ని నేర్పి మంచి సంస్కారాన్ని కలిగించి వాళ్ళందరికీ మంచి బుద్ధిని కలిగించి మంచి క్రతువులు చేసి పెద్దల్ని గౌరవించడం, అలాగే గురువుల్ని ఆదరించడం, మరి జ్ఞానాన్ని కలిగించాలని వాళ్ళ దగ్గరికి వచ్చి వినడం, అలాగే వాళ్ళ అమ్మాయిలు అల్లుళ్ళు కూడా మా ప్రసాద్ గారు ఎప్పుడో 25 ఏళ్ళ నుంచి పరిచయం, మంచి సంస్కారవంతులు. మరి వాణి గారు వాళ్ళు సంకల్పం చేశారు ఇటువంటి మంచి క్రతువుని, దానికి అందరూ తోడ్పడ్డారు. అందరూ సహకారంగా ఉత్సవంగా చేసుకుని ఇటువంటిది విశేషంలో సత్సంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది గొప్ప విషయం. వినాలి అనేటువంటి కుతూహలం, తప్పించాలి అనేటువంటి కుతూహలం కలిగింది. ఆ అమ్మగారి యొక్క ఆశీర్వాదం పిల్లలందరికీ కలిగి మరి ఆ తల్లి గారి సంస్కారం ఎలా ఉందో అలాగే భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ కూడా మీకు కూడా కలగాలని, మంచి జ్ఞానం కలగాలని ఆ భగవంతుడిని గురుదేవుడిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. హరికి ఓం. హరి మనం ఏ విషయాన్నైనా చెడు నేర్చుకోవాలన్నా మంచి నేర్చుకోవాలన్నా పెద్దల నుండి అంటే మనకంటే అధికుల నుండి చెడు చిన్నపిల్లలు నేర్పరు, పెద్దవాళ్ళే నేర్పుతుంటారు చెడు. అలాగే మంచిని కూడా కాస్త వయసులో పెద్దవాడు ఇక బయట లౌకికమైన విషయాలలో బాగా ఆరితేరినటువంటి వాడు చెడుని సంగ్రహం చేసుకొని అది వాళ్ళకి అనుకూలంగా మనసులు ఉండే వాళ్ళకి నేర్పుతుంటారు. కానీ మంచి కానీ చెడు కానీ చిన్నవాళ్ళకి రాదు. తనకంటే వయసులో ఎక్కువైన వాడు మాత్రమే, బాహ్య విషయానుభవాలు ఎక్కువ ఉన్నవాడు మాత్రమే నేర్పగలుగుతాడనమాట. ఇప్పుడు వరకు మనం మంచి కానీ చెడు కానీ కలిగి ఉన్నామంటే పెద్దల నుండి వచ్చింది ఇదంతా. ఈ ప్రపంచానికి అట్లాంటి సంస్కారాలన్నీ మనకంటే వయసులో గొప్పవారు వాళ్ళే నేర్పుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికైనా చర్చికి పోయామనుకోండి, మనం చాలా డిసిప్లిన్గా కూర్చుంటారు, ప్రేయర్లు చేస్తుంటారు, మీరు చూసే ఉంటారు. మసీదులకు పోయినా సరే, మసీదులకు వెళ్ళినా సరే అంతే, చాలా డిసిప్లిన్గా కూర్చొని నమాజ్ చేస్తుంటారు. ఎక్కడెక్కడ హిందూ దేవాలయాలు ఉంటాయో, హిందువులు ఒక చోట గుంపుడు ఉంటారో అక్కడ మాత్రం డిసిప్లిన్ చూడలేదు. మీరు చూసుకోండి, మీరు వెళ్ళి గంటలు వాయిస్తారు, మాట్లాడతారు, కుర్చీలు లాగుతారు. ఇంకా మనం ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయలేము. దాన్ని బట్టే తెలుస్తుంది అనమాట ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కారం అని. చర్చిల్లో పోయి చూడండి మీరు, మామూలు జనం కూలీ నాలి చేసుకునే వాళ్ళు పుస్తకాలు చేతిలో పెట్టుకొని మంచి వస్త్రాలు ధరించుకొని బైబిల్ చదువుతారు. అందుకంటే గొప్ప విషయాలు ఉన్నాయి ఇక్కడ సనాతన ధర్మంలో. ఆ గొప్ప విషయాలు ఉండబట్టి ఇలా తయారయ్యారా ఏంటి అనేది మనకు సందేహం కలుగుతుంది. నమాజుల దగ్గర పోయి చూడండి, కూలీ నాలు చేసుకునే వాళ్ళే ఉంటారు, ఎక్కువ పని పాటు చేసుకునేవాళ్ళు. ఎంత డిసిప్లైన్గా కూర్చుంటారో చూడండి. మన పెద్దలు మనకిచ్చేటువంటి
ఈ ఉచిత సలహాలు ఉన్నాయి సంస్కారం, అవి సరిగ్గా లేకపోవడం బట్టి ఇలాగా తయారవుతూ ఉంటారన్నమాట. ఇక్కడ మీరు బాగా చూసుకుంటే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారంటే వాళ్ళు కఠినంగా చెప్తారనమాట. మనం ఒక చోటికి వెళ్ళినట్లయితే అక్కడ దైవాన్ని గురించి చెప్తున్నారు, మనకు వాల్యూస్ చెప్తారు, మంచి విలువలు చెప్తారు, మంచిని గురించి చెప్తారు, ధర్మాన్ని గురించి చెప్తారు, మనిషి బాగుపడే దాని గురించి చెప్తారు అనేటప్పుడు వాళ్ళు చాలా ఏకాగ్రతగా వింటారు, దాన్ని ఆచరించాలి ఇది అని వింటారు. ఇంకా మన వాళ్ళే ఈ ప్రకారంగా తక్కువ చేయడం బట్టి ఆ విషయాన్ని, ఎంత గొప్ప విషయాన్ని కూడా తక్కువ చేయడం బట్టి, దాని మీద ఎక్కువ శ్రద్ధని కేటాయించకపోవడం బట్టి, బాగా విలువించి చెప్పకపోవడం బట్టి చాలా గొప్ప విషయమే ఉంది మన దగ్గర. అందుకని మన సమాజం, మన పిల్లలు వాళ్ళందరూ ఆ విధంగా డిసిప్లిన్ కోల్పోవడం అనేది అనిపిస్తుంది. మీరు చూడండి, మీరు బాగా గుడికి వెళ్తే గంటలు కొడుతుంటారు, మాట్లాడుతుంటారు ఒకరికొకరు. కాబట్టి మనం ఏదైతే నేర్చుకుంటామో క్రియలకి ప్రాధాన్యత ఇవ్వరాదు, మనసుకు ప్రాధాన్యత ఇవ్వాలి, కర్మకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఎంతసేపు చేయమంటే చేసేదానికి రెడీ అవుతారు జనాలు, చేసేదానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. తెలుసుకునేదానికి, భావానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందువల్ల అంటే మనకి సమాజంలో, మన కుటుంబాలలో కూడా, మనుషుల్లో కూడా దుఃఖం కలిగేదానికి చూసారా, యాక్షన్ కాదు రియాక్షన్. రియాక్షన్ అనేటువంటిది మైండ్లో పుడుతుంది, యాక్షన్ అనేటువంటిది అవుట్ సైడ్, చేతులు, కాళ్ళు, శరీరం, ఇన్స్ట్రుమెంట్లో పుడతాయి యాక్షన్స్ అంతా. యాక్షన్ వల్ల ప్రాబ్లం ఉండదు మనకి, బట్ ఒక యాక్షన్ రియాక్షన్ క్రియేట్ చేయకూడదు. ప్రతిస్పందన, మానసికంగా దుఃఖాన్ని, బాధని, కోపాన్ని, తాపాన్ని, ఈర్ష్యని, ద్వేషాన్ని కలిగించకూడదు. ఎప్పుడు చూసినా మనసు అశాంతిగా ఉండడం అనేటువంటిది రియాక్షన్ అని. కాబట్టి ఇప్పుడు ఎవరు అడిగినా సరే, ఏ విషయాన్ని మీరు అడగండి, దేహపరంగా ఏం చెప్పరు. ఆస్తులు ఉంటాయి, అందరికి చాలా ఆస్తులు ఉంటాయి. నాకు మానసికంగా బాగలేదండి, దుఃఖం అండి అంటాడు. తినేదానికి తిండి ఎవరికి లేదని చెప్పలేము. అందరికి తినేదానికి తిండి ఉంటుంది, వస్త్రాలు ఉంటాయి, వసతి ఉంటుంది, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. ఇవి రాజకీయ నాయకుడికి కూడా అన్నీ ఉంటాయి. కానీ మానసికంగా ఎదుగుదల, ప్రసన్నత, శాంతం, గంభీరత్వం, ధైర్యం, ఉత్సాహం, ఆ ప్రసన్నత అవన్నీ కనిపించు వాళ్ళకి. అది బాగా చూసుకోవచ్చు మీరు, అవి ఉండవు. కాబట్టి ఇది కర్మ వల్ల పుట్టింది కాదు, అది మైండ్ వల్ల పుట్టింది. అంతా మనసు తప్పుగా ఆలోచన చేయడం బట్టి, మనసు సరైన అవగాహన లేదు కాబట్టి, సరిగ్గా నేర్చుకోలేదు కాబట్టి, అవన్నీ మానసికమైనటువంటి ఉద్వేగాలన్నీ, రిజల్ట్స్ అన్ని మనకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరిని అడగండి, నువ్వు గుడికి ఎందుకు పోతున్నావు అని వాళ్ళు చెప్పేస్తారు వెంటనే. కోరికలు ఎక్కడి నుంచి పుడతాయి? మనసులో నుంచే పుడతాయి కోరికలు. కొట్టేదేమో ఒక టెంకాయ, కోరేదేమో గుమ్మడికాయ అంటే కోరిక. కొట్టేది ఇంత టెంకాయ కొడతాడు పాపం, కోరికలు మాత్రం గుమ్మడికాయ అంటే కోరికలు పెట్టుకో ఉంటాడు. షాపులో కూర్చుంటాడు, అంగట్లో కూర్చొని రూపాయి అని తెప్పిస్తాడు. గుళ్ళోకి పోయి కూడా రూపాయి అంటాడు. అరే, రెండు వైపులా రూపాయి వారికి ధ్యానం. దేవుడి దగ్గర పోయేది ఎందుకు అని తెలియదు వారికి. కాబట్టి మనకి ధనధాన్యాలు కాదు అవసరం, మానసికంగా ఎదుగుదల కావాలి.
దీక్షలు పట్టుకొని పోతుంటారు. అవన్నీ మానసికమైన అలజడా కాదా చూసుకోవాలి. అలజడి ఉంది, అన్నీ ఉన్నాయి వాడికి, అయినా సరే సంతోషం లేదు, సుఖంలా. అందుకని పోయి అక్కడ పోయి మళ్ళీ కోరుకుంటారు. ఇప్పుడు ఆ ధనధాన్యాల వల్లే కదా సుఖం లేకుండా పోయింది మనుషులకి. మళ్ళీ అదే కోరడం, మళ్ళీ దేవుడిని అదే కోరడం. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో ధర్మం అంటే పుణ్యం అంటాం. పుణ్యం అనేటువంటిది ఎప్పుడు కూడా కర్మల వల్ల రాదు. పుణ్య కర్మలు అనేటువంటి ప్రత్యేకంగా ఏముండదు. మానసికంగా మీరు సంతోషంగా ఉండి చేసే పనినే పుణ్యకర్మ అంటారు. సంతోషము లేకుండా చేసే కర్మని పుణ్యము అన పుణ్యకర్మ అను. చూసుకోండి మీరు బాగా. మానసికంగా ఎవరికైతే ప్రసన్నత ఉంటుందో, శాంతిగా ఉంటాడో, అది పుణ్యం అంటారు, పుణ్య ఫలం అంటారు. వాడు ఆనందంగా చేశాడు, ఉన్నా లేకపోయినా. కాబట్టి ఐశ్వర్యం ఎక్కడైతే ఉంటుందో అది పుణ్యం అనకూడదు. దావూద్ ఇబ్రాహిం దగ్గర కూడా ఐశ్వర్యం ఉంది, చాలా ధనం వాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద దోపిడీ చేసే వాళ్ళ దగ్గర ధనం ఉంది. మన దగ్గర ఎక్కడ ధనం ఉంది? కష్టపడతాం మనం, అంత ధనం లేదు. కానీ వాడు మానసికంగా ఎంత ఎదుగుదలగా ఉన్నాడు చూడండి, తెలుస్తుంది. ఏ వాల్యూస్ కలిగి ఉన్నాడు, సంతోషం ఉందా, సుఖం ఉందా చూడండి. సుఖం ఉండదు మనకి, సంతోషం ఉండదు, స్థిమితం ఉండదు. కాబట్టి అది పుణ్య ధనం కాదది, పుణ్యం కాదది. చూసారా, ఐశ్వర్యం అనేటువంటిది పుణ్యం వల్ల వస్తుంది అనేది తప్పది. మానసికంగా మంచి బలం కలిగి, ధైర్యం కలిగి, ఉత్సాహం కలిగి ఉండినట్లయితే దాన్నే పుణ్యం అంటారు. దాన్ని పుణ్యం అంటారు. మనోబలం ఉండాలి బాగా. ఏ కష్టం వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే సహించుకునేటువంటి స్థిరత్వం అనేటువంటిది మన మనసులో ఉండాలి. పాండవులు కానీ రాముడు కానీ వాళ్ళ చరిత్రను ఎందుకు చెప్తామంటే మనోధైర్యంతో ఉండేవాడు. వాళ్ళకి ఏమీ లేదు, అయినా ధైర్యం ఉండేది, అన్నీ ఉంది. దుర్యోధనుడు ఎంత బాధపడ్డాడు, ఎంత అశాంతో, వాడికి బీపీ ఎక్కువ. బాగా చూసుకోవాల్సింది. ఐశ్వర్యము మానసికమైన ప్రశాంతం రెండు ఒక చోట పెట్టకూడదు. నేను చెప్పాను ఇప్పుడు మనకంటే ధనం వాళ్ళ దగ్గర ఉంది అని. ఎన్ని కోట్లు తినేశారు, అది ఈశ్వరుడు ఇచ్చిందో ఎలా అవుతుంది? అది ఆ రూపాయలు కానీ బంగారు కానీ ఈ సమాజం, ఈ లౌకికమైన ప్రపంచం ఇచ్చింది. ఇక్కడ ప్రింట్ అయినవి, భగవంతుడు ప్రింట్ చేసి పంపించేది మైండ్. ఆ మైండ్లో వాల్యూస్ ఉండాలి. దాన్నే ఈశ్వరుడి యొక్క ధనము అంట. ఈశ్వరుడి యొక్క ధనము అంట. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే బాహ్యంగా అన్ని చూసుకొని సంతోషంగా ఉంటారా, మానసికంగా కొన్ని రకాలైనటువంటి విలువలు కలిగి సంతోషంగా ఉంటారా అని పరిశీలన చేసుకుంటే మీకే తెలుసు. సరే, బాహ్యంగా మనకు ఎప్పుడు కూడా సుఖము అనేటువంటిది రాదు, శాంతి కూడా రాదు, సహృదయత రాదు. అంతఃకరణంలో అంటే మనసులో కలిగేటువంటి విలువలు ఒక్కోటి చేస్తే పెద్దల దగ్గర విని, ఇప్పుడు నేను చెప్పానుగా, చర్చికి వెళ్తే ఎలా ఉంటారు, మసీదుకి వెళ్తే ఎలా ఉంటారు, గుడికి వెళ్తే ఎలా ఉంటారో చూడండి. ఒకరినొకరు తోసుకోవడం. విజయవాడలో రైతు బజార్ ఉంటుంది చూడండి, కూరగాయల మార్కెట్. సాయంత్రం అవగానే మూసేటప్పుడు ఒక గంట కొడతారు అంతే, పశువులు ఇంకా పరిగెత్తుతాయి చూడండి. సినిమా థియేటర్ నుండి వదిలిపెడితే ఎలాగా మనుషులు పరిగెత్తారో అలా పరిగెత్తాయి పశువులు. ఆ మార్కెట్ దగ్గర చూస్తే తెలుస్తుంది మీకు. గంటే కొట్టింది వాడు, పిలవలా, గంట కొడితే పరిగెత్తేస్తుంది. వాడికి ఎంత అవగాహన చూడండి గంటకే. గంట కొడితే తెలుస్తున్నాయి వాటికి. ఒక్కరోజు కానీ ఎవరి ఇంట్లో అయినా సరే ఇంత ఒక రొట్టె పెట్టితే రెండో రోజు తన దూడను తీసుకొస్తుంది అక్కడికి. విజయవాడలో చూడండి, రెండో రోజు దూడను వెంట పెట్టుకొని తీసుకొస్తుంది. ఎంత అవగాహనతో చూడండి.
ఏదైనా మార్చుకోగలుగుతాడు. ఆ ఛాయిస్ మనిషిలో ఉంది, బట్ పశువులో ఛాయిస్ లేదు. ఛాయిస్ లేకపోవడమే ఒక వరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తుంది. ఛాయిస్ లేదు, వాటికి హాయిగా ఉంటాయి, ప్రోగ్రామ్ లైఫ్, తింటాయి, కంటాయి, లైఫ్ ఫినిష్ అయిపోయి. మనం కూడా తినడం కనడం అనేది లైఫ్ అయిపోతే ఇక దాంతోపాటు మనం చేరాల్సింది. అది కాదు, అవగాహన ఉండాలి. ప్రకృతి పట్ల, జగత్తు పట్ల అవగాహన ఉండాలి, సమాజం పట్ల అవగాహన ఉండాలి, మనిషి పట్ల అవగాహన ఉండాలి, బంధువులు బాంధవ్యాల పట్ల అవగాహన ఉండాలి. ఆ సమాజ స్పృహ లేకుండా జీవించకూడదు, తెలుసుకొని జీవించాలి. బాగా మనం చూసినట్లయితే మన ప్రోగ్రామ్ లైఫ్ కాదు మంది, మంచి జ్ఞానం ఉన్నవాళ్ళం. ఆ జ్ఞానాన్ని మనం ఇంకా చూసారు ఎదుగుదల చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలి, ఇంకా బాగా వివరించుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. ప్రతి దాని ధర్మం తెలుసుకోవాలి. ఈశ్వరుడు అంటే ఎక్కడో ఉంటాడు అని మాత్రం అనకూడదు. ప్రతి అణువులో ఈశ్వరుడు భగవంతుడు ఉంటాడు అనేది తెలియాలి. ఎక్కడో ఉంటాడు అని అనకూడదు. ఇక మనం ఉంటుంది చూడండి, సూర్యుడు బాగా ప్రకాశిస్తుంటాడు, అరసవేలిలో సూర్య దేవాలయం కడతారు. ఆ సూర్యుడు కరెక్టా, పైనుండే సూర్యుడు కరెక్టా అని అడగాలంట. ఏ సూర్యుడు కరెక్ట్ నాకు వివరించి చెప్పుకోండి. దేవాలయంలో ఉండే సూర్యుడు అనే ప్రతిమ కరెక్టా, ప్రతిబింబం కరెక్టా, బింబం కరెక్టా అని అడగాలి. తెలివి రావాలి మనుషులు. కాబట్టి పంచభూతాల కంటే భగవంతుడు వేరుగా ఉంటాడా? పంచభూతాల యొక్క పనితనం ఎలా ఉందో చూసుకోండి. నీళ్లు ఎంత వరదలు వస్తాయో, తుఫాన్లు వస్తాయి, సముద్రాలు పొంగుతాయి. ఒక్క నీటిలో అంత శక్తి ఉంది, నిప్పులో అంత శక్తి ఉంది, వాయువులో అంత శక్తి ఉంది, అంతులేని శక్తి ఉంది. చూసారా? బ్యాక్టీరియాలో అంత శక్తి ఉంది. చాలా ఆశ్చర్యం ఉంటుంది. దోమల్ని అడ్డు పెట్టుకొని కోటీశ్వరులు అయ్యే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కడతారు దోమలకి. వాడు అందుకని బంగారు దోమని వాడు పూజా మందిరంలో పెట్టుకొని పూజిస్తారు. ఎందుకురా? ఈ దోమ వల్లే కదండి నేను కోట్లు సంపాదించేసాను అంటాడు. చూసినారా? క్రిమికేట్ కాదు, మంచి పవర్ఫుల్ శక్తి ఉంది వాటికి. ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క బ్యాక్టీరియా కోట్ల రూపాయలు తినేస్తుంది మన దగ్గర నుంచి. గవర్నమెంట్లో మనుషులకు లేనంత బడ్జెట్ వాటి మీద ఉంది, దోమల మీద, బ్యాక్టీరియాల మీద ఉంది. పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు, పెద్ద సైంటిస్టులు ఉన్నారు. ఒక్కొక్క రోగం గురించి పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు. చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. మనం అనుకుంటాం మన దగ్గర ఉండే బ్లడ్డే కదా, మనం పరీక్ష చేసుకోవచ్చుగా. ల్యాబొరేటరీకి తీసుకెళ్ళిస్తాం మన బ్లడ్ని. ఆ బ్లడ్ని చూసేవాడు మళ్ళీ వాడు విదేశాల్లో చదువుకొని వచ్చి ఉంటాడు. మన దగ్గర ఉండే బ్లడ్, ఆ జ్ఞానం లేదు మనకి. మన దగ్గర ఉండే అవయవాలు, ఆ జ్ఞానం లేదు మనకి. ఎక్కడో అమెరికా దేశాల్లో చదువుకొని రావాలి. దాని వెనకాల పెద్ద తతంగం ఉంటుంది, యూనివర్సిటీ నడుస్తుంది, పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు. మన మీద అల్పం అనుకుంటాం. మన శరీరంలో ఉండే అవయవాలు కానీ రక్త మాంసాలు కానీ అల్పమైనవి ఏం కావు. అలా పంచిపోతాలు అల్పమైనవి ఏం కావు. అణువణువులు అల్పమైనవి ఏం కావు. బాగా గుర్తుపెట్టుకో. ఒక చెట్టు గురించి ఫారెస్ట్ ఆఫీస్ కావాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావాలి, దానికి ఒక మంత్రులు కావాలి, దానికి బడ్జెట్ ఉంటుంది. అలా ప్రతి దాని మీద ఎంతో అవగాహన కలిగించుకొని ఈ జగత్ అంతా ఉంది అంటే, సిస్టమేటిక్గా ఉందంటే మనం అద్భుతమైన సృష్టి అయ్యా ఇది.
ఈ అద్భుతమైన సృష్టికి భగవంతుడు అద్భుతమైన వాడే, ఆశ్చర్యకరమైన వాడే పరమాత్మ. ఇంత జగత్తుకి పరమాత్మ ఎక్కడ ఉంటాడో అని క్వశ్చన్ చేసుకోవాలి. ఇంత జగత్తు చూస్తే జగత్ చాలా పెద్దది. ఒక కొండను తయారు చేసేవాడు, కుమ్మరివాడు, వాడికి వెంటనే కనిపిస్తాడు మన కళ్ళ ముందు. ఇతరేనండి ఈ కొండను తయారు చేసింది అని హార్ట్ మేకర్ కనిపిస్తాడు మనకి. బట్ ఈ సృష్టికర్త అనే విషయంలో ఎంత సందేహాలు ఉన్నాయో మనుషులకి, చాలా సందేహాలు. ఈ సృష్టి అంతులేని జ్ఞానం పెట్టుకొని ఉన్నది, అంతులేని జ్ఞానం. వెంటనే మారిపోతుంటుంది ఆ జ్ఞానం. యూనివర్సిటీలు మారిపోవాలి, సైంటిస్టులు మారిపోవాలి. ఎంతో మంది దీని వెనకాల పనిచేసే వాళ్ళు ఉంటారు. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే సృష్టికర్త సృష్టిని వదిలిలేడు అంటుంది. సృష్టికర్త సృష్టిని వదిలిలేడు అంటుంది మన వేదశాస్త్రం. క్రైస్తవులు కానీ, మహమ్మీయులు కానీ, ఇక పురాణాలు, మన దగ్గర ఉండే పురాణాలు కూడా వైకుంఠంలో ఉంటాడు దేవుడు, స్వర్గంలో ఉంటాడు దేవుడు అని చెప్తారు. చూసారా, ఒక పిల్లవాడు ఈ ప్రకారంగా విన్నాడు స్కూల్లో. వేర్ ఈస్ గాడ్ అంటే హెవెన్ ఈస్ గాడ్, స్వర్గంలో దేవుడు ఉన్నాడు రా. ఆ పిల్లవాడు